నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కులాల వారీగా అనేక రకాల పంచాయతీలు జరుగుతూ ఉన్నాయి. మొన్నటిదాకా అంటే దాదాపుగా మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల అవిరామర కృషి తర్వాత ఏదైతే ఎస్సీ వర్గీకరణ అంశం ఈరోజు ఒక కొలిక్కి వచ్చినట్టుగా కనపడతా ఉంది. దాని తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూస్తే ఎస్సీ వర్గీకరణ విషయంలో మాలల కన్నా మాదిగలకి అన్యాయం ఎక్కువ జరుగుతుందని చెప్పేసి ఈ రెండు కులాల మధ్య ఒక రకమైనటువంటి వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సరే, గతంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ మీద తీర్పు వచ్చింది. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఈరోజు తెలంగాణలో అంటే అసెంబ్లీలో తీర్మానం జరిగిన తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణను ఆమోదిస్తున్నట్టుగా కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. సో నిజంగానే మరి మాదిగలకు అన్యాయం జరిగిందా లేదా అంటే జరిగిందనేది చాలామంది చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడి నుంచి జరగబోదు, మాదిగలకి ఇప్పటి నుంచైనా మంచి రోజులు ఉన్నాయని చెప్పేసి చాలామంది మాదిగలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా మనతో పాటు ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఫౌండర్ జనరల్ సెక్రటరీ మన సతీష్ మాదిగ గారు ఉన్నారు. సతీష్ మాదిగ గారిని అడుగుదాం, నిజంగానే మరి మందకృష్ణ మాదిగిని ఆయన విభేదిస్తారా, సపోర్ట్ చేస్తారా? నిజంగానే మరి మాలల కంటే మాదిగలకు అన్యాయం ఎక్కువ జరిగిందా, ఇక నుంచి జరుగుతుందా, జరగబోదా అనేది ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. మొత్తానికైతే మీ అంశం ఏదైతే 30 సంవత్సరాల ఫలితం, 3 దశాబ్దాల ఫలితం, మొత్తానికైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మ్యాటర్ అయితే కొలుక్కొచ్చింది. కానీ ఇక్కడ పంచాయతీ ఏంటంటే మాలలకి మాదిగలకి మధ్య చిన్న ఇష్యూ నడుస్తూ ఉంది. మాదిగల్ని అణిచేసి మాలలే పదవులు అనుభవిస్తున్నారు, రాజ్యాధికారాలు చేపడతా ఉన్నారు, మంచి మంచి పదవులు పోస్టులు కొట్టేస్తారు, ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి ఎక్కువ, రిజర్వేషన్ కూడా వాళ్ళకి ఎక్కువ వెళ్ళిపోతుందని చెప్పేసి రకరకాల ఇష్యూస్ మొన్న మధ్య బాగా ఎక్కువగా ఇష్యూ వచ్చినాయి. దాని ముఖ్యంగా మెయిన్ ఏదైతే వివేక్ ఫ్యామిలీని బాగా టార్గెట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన వ్యాపార రంగంలో కావచ్చు, అదేవిధంగా వాళ్ళ నాన్నగారు వివేక్ వెంకటస్వామి గారు కావచ్చు, వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా మంచి పదవులు అనుభవించినటువంటి నేపథ్యం చూసాం. మాదిగలకి మాత్రం అటువంటి అవకాశం జరగలేదని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ఏంటి అసలు నిజంగానే ఈ రెండు కులాల మధ్య పంచాయతీ మీరే విధంగా చూస్తారు ఒక సీనియర్ నాయకుడిగా? ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనే ఉద్యమం మొట్టమొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సదాలక్ష్మి గారు మొట్టమొదట ఆది జాంబవ అరుంధతి బంధు సేవ మండలి అనే పేరుతోన ఆరంభమైంది. అదొక 10 సంవత్సరాలు నడిచింది. ఆ తర్వాత ఆ సంఘంలో ఆది జాంబవ అరుంధతి అని, జాంబవంతులన్నా మాదిగలే, అరుంధతీయులన్నా మాదిగలే. కాకపోతే ఈ తెలంగాణలో ఆది జాంబవ అరుంధతీయులు అనేది తెలియదు, ఇక్కడ మాదిగ అనే శబ్దం ఉంటుంది. కనుక వాళ్ళు బ్రహ్మాండంగా ఉద్యమాలు నడిపిండ్రు. వాళ్ళు 94లో కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే నిజాం కాలేజ్ గ్రౌండ్లో బహిరంగ సభ జరిగింది. ఈ ఆది జాంబవ అరుంధతి బంధు మండలి ఆధ్వర్యంలో సభ జరిగింది. వర్గీకరణ మీటింగే అది. కానీ ఆ మీటింగ్లో కొంత గొడవ జరగడం వలన ఏబిసిడి చేద్దామని ప్రకటన చేసే మీటింగ్లో అది ఏబిసిడి అనే పదం అనకుండా ఈ కేటగిరైజేషన్ అని చెప్పేసి నేను ఓడాని ఎవరికల్లా మీరు ఏబిసిడి చెప్తున్నారు, భాగాలు పంచుతామని చెప్తలేరు అని చెప్పేసి అని కొంతమంది గొడవ చేయడం వరకు అది పెద్ద గందరగోళం అయిపోయింది. ఆ గందరగోళం తర్వాతనే మాదిగలు కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నామని చెప్పేసి అనే ఉద్దేశంతోనే కోనేరు రంగారావు గారిని ఉప ముఖ్యమంత్రిని చేసింది అప్పుడు 1994. బాగా జ్ఞాపకం ఉంది. ఆ సంవత్సరమే మీటింగ్ ఏదైతే నిజాం కాలేజీలో గ్రౌండ్లో గందరగోళం అయిందో అదే మీటింగ్కి వచ్చిన మందకృష్ణ మాదిగ గారు అదే కరపత్రాన్ని తీసుకొని, అదే పాంప్లెంట్ తీసుకొని, అదే జనాభా లెక్కల పాంప్లెంట్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు జిల్లా, ప్రకాశం జిల్లా ఈదిమూడు అనే ఒక గ్రామంలో ఒక 18 మందితోన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగ హక్కుల దండోరా, సభ పేరు మాదిగ హక్కుల దండోరా, సంఘం పేరు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని చెప్పేసిన టైటిల్తోన జూలై 7వ తారీఖు నాడు 1994లో ప్రారంభమైంది. ఇది ఒక 2 సంవత్సరాలు మొత్తం తిరిగింది ఆంధ్ర రాయలసీమలోనే. డైరెక్ట్గా తెలంగాణలో హైదరాబాద్ నగరంలో 1996 మార్చి 2వ తారీఖు నాడు 4 లక్షల మందితోన భారీ బహిరంగ సభ జరిగింది. ఆ రోజు దిక్కులన్నీ పికెటీల తట్టుగా పోయిందంటే
మాదిగలు ఇంతమంది ఉన్నారా ఉన్నారా అని మీకు ఒక 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 క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చింది. ఇంకోటి ఆ, మాదిగలకు ఆ లెక్కలు చూస్తే ఇంత భయంకరమైన అన్యాయం జరిగింది అంటే ప్రాక్టికల్ గా మాదిగలు మాలలో పదవులు చూస్తున్నాం, మేము ఓట్లో వేసి యంత్రాలుగానే మాదిగలు ఉన్నారు కానీ తప్ప. పదవులు మా మాదిగలకు అనుభవించే- ఉన్నాయని చూడలే, లేదు, అదే. చూడలేదు వాస్తవానికి. ఎందుకొరకంటే ఇక్కడ ఉన్న మాదిగలు అందరూ అటు ఈ సామాజిక న్యాయం వైపు చూడలే మాదిగలు, ఉమ్, సమసమాజ నిర్మాణం వైపు ఉన్నారు. అంటే నక్సలైట్ ఉద్యమాల్లో ఉన్నారు వీళ్ళంతా. ఓకే ఓకే. మాదిగలు తెలంగాణలో దేనికి అట్రాక్ట్ అయ్యారంటే నక్సల్ పోరాటాలకు, అవును. ఉమ్. ఎర్రజెండా పోరాటాలకు సానుభూతి పరులుగా నిలబడ్డారు. వాళ్ళే రాజకీయంగా ఎలాగ మనల్ని అలాగా అడిచేస్తున్నారు, ఈ రకంగా నేను మన మీద దండయాత్ర చేయాల్సిన ఉద్దేశంతో అటు వెళ్ళారు. ఆకర్షితులై ఉంటారు. అప్పుడు జీతగాళ్ళుగా దొరల అవును, అదే అర్థమైంది. పెద్దలు ఉన్నాయి కనుక ఉమ్, పోరాటం విముక్తి వైపు నడిచింది కానీ అవును. ఇట్లా మనకు బతుకు విముక్తి జరుగుతుందనే పోరాటాలు లేవు ఈడ. లేవు. అవును, అవును. అంబేద్కర్ ఐడియాలజీ కూడా లేదు ఆ సమయంలో. తర్వాత నిదానంగా వచ్చింది. 40 ఏళ్ల కిందట ఇక్కడ అంబేద్కర్ సంఘం కూడా లేదు తెలంగాణ, ఆ, 40 ఏళ్ల కిందట. అది పరిస్థితి. అయితే ఈ రకంగా ఉన్న సమయంలోనే ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కృష్ణమాదేవ గారు, ఉమ్, మేము, ఆయన అధ్యక్షులు అయితే నేను ప్రధాన కార్యదర్శి. మొదటి కమిటీకి ఓ, కృపాకర్ మాదిగ, ఆంధ్ర ప్రాంతం నుంచి కృపాకర్ మాదిగ, ఉమ్, రాయలసీమ నుంచి మన కూసపాటి శ్రీనివాస్ మాదిగ, ఓ, ఓకే. శ్రీనివాస్ మాదిగను ఉమ్, ఓకే. పెట్టాను. ఉమ్. ఇట్లా ముగ్గురు జనరల్ సెక్రటరీలు. నేను తెలంగాణ నుంచి. మీ తెలంగాణ నుంచి. నేను తెలంగాణ నుంచి. ఉమ్, చాలా వీరోచితమైన పోరాటాలు జరిగినాయి. అవును. అసలు అసలు అద్భుతం ఆ పోరాటం అది. ఉమ్, ఉమ్. అంటే మాకు డబ్బులు లేవు, మాకు ఎవరి చేతులు లేరు, అంతే కదా. మేము ప్రజలలో పోయి అడుక్కునేది, వాళ్ళ ఇండ్లలో పోయి తినేది. అంటే మేము నక్సలైట్ల పోరాటం ఎట్ట చేస్తారో మాదిగ దండోర పోరాటం అంటే చేసినాం మేము. ఉమ్, అట్ట తిరిగిన మేము ఇండ్లను వదిలిపెట్టినాం, మేము ఫుల్ టైమర్స్ అంతా. ఓకే ఓకే. అయితే మన ఎస్సీ వర్గీకరణను అప్పుడు 96 సాయంత్రం అప్పుడు గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది. ఓకే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు దీన్ని యాక్సెప్ట్ చేసి డిమాండ్ని యాక్సెప్ట్ చేసిండు. ఫస్ట్ అవును ఆయనే. ఆ, యాక్సెప్ట్ చేసిండు. ఫస్ట్ వర్గీకరణ చేసిండు ఆయన, ఉమ్, ఫస్ట్ విభజన చేసిండు 97లోనే. అయితే హైకోర్టు పోతే కేసు కొట్టుకుపోయింది. ఓకే. ఎస్సీ ఎస్టీ కమిషన్కు సిఫారసు చేయకుండా చేసింది ఇది. అనే తర్వాత జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసారు. మళ్ళీ ఉమ్, జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ ప్రకారం ఉమ్, 1999లో ఈ ఎస్సీ వర్గీకరణ చేస్తూ ఒక జస్టిస్ రామచంద్రరాజు తీర్మానం చేసింది. దానికి చట్టం 2000 సంవత్సరంలో జరిగింది. ఉమ్, అప్పుడు జరిగిన వర్గీకరణ 1981 జనాభా లెక్కలు. ఓకే. ఆ, 81 జనాభా లెక్కలు 1999లో 99లో వచ్చింది. చట్టం 2000లో అమలైంది. ఆ, ఓకే, చట్టం ఓకే. చట్టరూపంగా దాచింది 2000. ఉమ్, ఇది అమల్లోకి వచ్చింది 99లో. ఓకే. ఉమ్, ఉమ్, 99లో. ఉమ్. అయితే ఈ 99లో ఏ గ్రూప్ లో 12 కులాలు. ఏ గ్రూప్ లో? అవును. ఏ గ్రూప్, ఏ కేటగిరీలో 12 ఉన్నాయి. 12 కులాలు. బి కేటగిరీలో బి కేటగిరీలో 18 ఉన్నాయి. 18 కులాలు. ఆ, అవి మాదిగలు. బి కేటగిరీ. బి కేటగిరీ. ఓకే. ఈ ఏ కేటగిరీ రెల్లి. రెల్లి. ఓకే. రెల్లితో పాటుగా ఇంకా 11 కులాలని యాడ్ చేసారు. ఓకే. ఆహా. అయితే వీళ్ళు ఎవరు ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళంటే స్కావెంజర్స్. వీళ్ళు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఆ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఉంటారు వీళ్ళంతా. రెల్లి, పైడి, ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళంతా అంతా బావూరి, కొంత తెలంగాణలో ఉంటారు. చాచాటి. ఆ, అయితే అప్పుడు వాళ్ళ జనాభా ఎంత? 81 జనాభా లెక్క ప్రకారం 1,33,000. మొత్తం ఏది రాష్ట్ర ఏ వ్యాప్తంగా? గ్రూప్? ఏ గ్రూప్? అదే రాష్ట్ర వ్యాప్తంగా. రాష్ట్ర వ్యాప్తంగా. ఓకే. అయితే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓకే. 23 జిల్లాల్లో. ఓకే. అప్పుడు ఇప్పుడు మేము తెలంగాణ సపరేట్ అయింది. అవును. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1,33,000 ఉంటే మేము ఉమ్, ఇప్పుడు ఈడ 13,000. ఓకే. తెలంగాణ వచ్చిన తర్వాత 13,000. ఓకే. అంటే 1,20,000 అటువైపు ఆంధ్ర వైపుకి వెళ్ళిపోయారు. అంతే. ఉమ్, అంటే విభజన అయింది కదా. విభజన అయింది. అయితే అది ఈ వర్గీకరణ ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. ఓకే. అయితే బి గ్రూపు మాదిగా ఓరియంటెడ్ క్యాస్ట్, అంటే చర్మంతో కూడుకొని పనులు చేసే చర్మకారులు అట్లా. అవును. వాళ్ళను 18 కులాలు పెట్టారు. 18 కులాలు. అవును. ఆ తర్వాత సి గ్రూపు ఆ, వ్యవసాయం చేసే కూలీలు, వ్యవసాయం పరి కూలీలు. వాళ్ళు 13 మంది. వాళ్ళు 13 కులాలు. 25. సార్ 25. 25 కులాలు వాళ్ళే. 25 ఉన్నాయి. 25 కులాలు సి గ్రూప్ లో పెట్టిండ్రు. మాల ఉప కులాలు. అవును. ఆ తర్వాత డి ఆది ఆంధ్ర. 4 కులాలు. 4 కింద ఉంటుంది. అవును. ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, మిథిల్ ఏల్వార్, మస్తి. అవును. ఇది
4 కులాలు అక్కడ పెట్టారు. ఓకే, డి కేటగిరీ. అంటే ఈ ఆది ఆంధ్ర ఆది ద్రావిడ అనేటోళ్ళు ఎవరంటే వీళ్ళు మాలమాది వాళ్ళే. 99% మాలోళ్ళు ఉంటారు, 1% మాదిగలు ఉంటారు. ఓకే, ఈ ఆది ఆంధ్ర అని ఈ డీలో ఉన్నవాళ్ళు వీళ్ళే ఐఏఎస్లు, వీళ్ళే ఐపీఎస్లు, వీళ్ళే గ్రూప్ 1 ఆఫీసర్, వీళ్ళే సుప్రీంకోర్టు జడ్జిలు, వీళ్ళే హైకోర్టు జడ్జిలు. ఇది 4 గ్రూపులో ఉన్న వీళ్ళకి 1% ఇచ్చినప్పుడు ఓకే అట్ట వర్గీకరణ చేసిన. అంటే నాకు తెలిసి డి కేటగిరీ అంటే మాక్సిమం బీసీలోకి వెళ్ళిపోతారు వీళ్ళు. బీసీ కాదు, ఓసీ. కమ్మారెడ్డి ఓకే, ఆ రేంజ్ లో ఉంటారు వీళ్ళు. ఓకే, వీళ్ళ పాపులేషన్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 8,30,000. బాబా. ఇప్పుడు వర్గీకరణ ఇప్పుడు మాకు తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత ఓన్లీ 6,000. వాళ్ళు కూడా ఇక్కడ కులాలు కాదు, అవి వాళ్ళు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సెటిల్ అయ్యారు. ఇక్కడ ఉన్న ఈ 13 కులాల్లో కూడా దాదాపు 7-8-4,000 జనాభా ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళే. ఏ గ్రూప్ లో ఉన్న కూడా రెల్లీస్ ఇక్కడ కులం కాదు. ఇక్కడ స్కావెంజర్స్ గా మేతరోళ్ళు, పాకీలు వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా ఇక్కడ బతకనికి వచ్చి ఇక్కడనే ఆధార్ కార్డు, ఇక్కడ ఇండ్లు ఇక్కడ ఉన్నారు. అయితే అది కులాల వారిగా వృత్తిపరంగా జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరణ చేసిన ఆ రోజు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు 2000 లో జరిగింది. ఇది 4 సంవత్సరాలు అమలైంది, 2004 దాకా. అయితే ఇది తప్పు అని చెన్నయ్య అనే ఒక వ్యక్తి కేసేస్తే ఆ కేసులో ఓడిపోయింది, సుప్రీంకోర్టులో ఓడిపోయింది. ఈ వర్గీకరణ ఇది ఓడిపోయింది. ఎందుకని? ఈ ఆర్టికల్ 341 అనుసరించకుండా ఇంకోటి ఆర్టికల్ 14 అధిగమించిండ్రు. ఆర్టికల్ 14 క్లాస్ 14 మీరు అధిగమించిండ్రు. అదే రకంగా 341 మీరు టచ్ చేయలేదు కనుక దీని ప్రకారం మీకు వర్గీకరణ చేసే అర్హత లేదు. ఇంకోటి ఇక్కడ ఏమన్నది, హోమోజీనియస్ వీళ్ళంతా ఎస్సీస్ అంతా కూడా ఒకే గూటికి చెందిన వాళ్ళు, వీళ్ళు ఒకటే కుటుంబం అని చెప్పింది. సుప్రీంకోర్టు ఎంతమంది? 5 మంది జడ్జిలతో, 5గురు జడ్జిలతో. అయితే ఇదే వర్గీకరణ చూసి గతంలో 1975లో వర్గీకరణ జరిగిన పంజాబ్ రాష్ట్రం ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఆ వర్గీకరణ. పంజాబ్లో అక్కడ ఏబీసీ ఉంది. అయితే దాన్ని ఆ వర్గీకరణ కూడా కొట్టుకుపోయింది. సుప్రీంకోర్టు మన దిక్కు నుంచి 5గురు జడ్జితో ఈ సుప్రీంకోర్టులో తీర్పు వస్తే కేసు కొట్టివేస్తే అక్కడ అమలవుతున్నది. సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత ఈ రాష్ట్రంలో అమలవుతుంది అని చెప్పేసి అని దీవేందర్ అనేటువంటి కేసు వేసాడు. అవును, సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి ఇక్కడ కూడా జరగద్దు కదా అని చెప్పేసి అని మన దిక్కు నుంచి పంజాబ్లో కూడా కొట్టుకుపోయింది. కొట్టుకుపోయినప్పుడే పంజాబ్ రాష్ట్రం నుంచి పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసింది, 7గురు ధర్మాసనానికి అప్పీల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ పంజాబ్ కోర్టులో ఏదైతే దేవేందర్ సింగ్ వేస్తే ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ 5గురు జడ్జిమెంట్ను ఆధారంగా చేసుకొని అక్కడ కేసు కొట్టేస్తే ఆ కేసులో ఓడిపోయిన గవర్నమెంట్, సుప్రీంకోర్టు ద్వారా ఓడిపోయిన గవర్నమెంట్ ఏం చేసింది, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ ఉన్న గవర్నమెంట్ పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసి సుప్రీంకోర్టుకు వచ్చింది ఏమని, వర్గీకరణ చెయ్యాలి అని. అప్పుడు 7గురు ధర్మాసనంతోన మళ్ళీ కేసు స్టార్ట్ అయింది. 20 ఏళ్ళు నడిచింది. 2004లో అయింది కదా, ఇప్పుడు 24 20 ఏళ్ళు. అయితే దీన్ని నడుస్తున్న సమయంలో కరెక్ట్గా మొన్న 2023, 2024 ఆ సమయంలో సుప్రీంకోర్టులో కేసు మళ్ళీ మొదలైంది. ఈ 2004 నుంచి వర్గీకరణ బ్రేక్ అయిపోయింది, 4 సంవత్సరాలు అయితే అమలైంది. అయితే మళ్ళీ ఇదే 7గురు ధర్మాసనం 2023లో డిసెంబర్ తీర్పిచ్చింది ఏమని, ఎస్సీ వర్గీకరణ సబబు. ఎట్లా చెప్పిండ్రు, అప్పుడు గవర్నమెంట్ వచ్చింది మనది, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది డిసెంబర్లో 23 డిసెంబర్ 3 నాడు గవర్నమెంట్ వచ్చింది. అయితే అక్కడ సుప్రీంకోర్టులో కేసు స్టార్ట్ అయింది. అదే సమయంలోనే అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే మందకృష్ణ మాదిగా నరేంద్ర మోడీని తీసుకొచ్చి సభ పెట్టించాడు, సభ పెట్టి హక్కు చేసుకొని భావోద్వేగానికి గురయ్యండు. ఇదంతా నడిచింది. మోడీ గారు కూడా ఏమన్నారు, నేను మీకు
కేంద్రం నుంచి మీకు ఒక కమిటీ వేసి మీకు సహాయ సహకారం అందిస్తాను, సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, మా వంతు అది చేస్తామని చెప్పిండు ఆయన ఏదో కమిటీ కూడా వేసినట్టు అది అయింది. అయితే సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది, మన అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు ఈ రాష్ట్రానికి కూడా ఇచ్చింది వర్గీకరణ మీద మీది. అప్పుడు ఇప్పుడు ఇక్కడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే దామోదర్ రాజనరసింహ గారిని పిలిచి వీళ్ళంతటిని కూర్చోబెట్టి, మీరు ప్రభుత్వం తరపు నుంచి డబ్బులు ఖర్చు పెడతాం మీరు నిష్ఠాతులైన కౌన్సిల్ని పెట్టండి, సీనియర్ కౌన్సిల్స్ పెట్టండి అని చెప్పేసి పెట్టించి, ఓకే, మెహ్రా వాళ్ళను, ఆ తర్వాత కపిల్ సిబాల్ ఇలాంటి సీనియర్ అడ్వకేట్స్ని పెట్టి ఈ కేసులో మనం వాదించాం. మన ఉషామి ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మొదటి నుంచి కూడా 2004లో గవర్నమెంట్ సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత ఈ కేసును చంద్రబాబు నాయుడు ఇచ్చిన వర్గీకరణ కేసును కొట్టేస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి 2004లో ఉషా మేరా కమిషన్ వేసింది. ఓకే, సోనియా గాంధీకి చెప్పి పార్లమెంట్లో పాస్ చేయించి ఉషా మేరా కమిషన్ వేస్తే ఆమె దేశం అంతటా తిరిగింది. వర్గీకరణ జరగాలి, ఇది న్యాయమైందని చెప్పింది. అన్యాయం జరిగింది. ఆ కమిషన్లో 4 సంవత్సరాలు జరిగిన వర్గీకరణ ఫలాలు ఉన్నాయి కదా, అప్పుడు అంతకన్నా ముందు మాదిగలకు అందలేదు అవకాశాలు, ఈ వర్గీకరణలో మాత్రం అందినాయని చెప్పింది. ఓకే, అంటే డిస్క్రిమినేషన్ ఉంది, తేడా ఉంది అనేది చెప్పింది. ఓకే, అంటే వర్గీకరణ జరగాల్సిందే, ఇక్కడ అన్ని కులాలకు అందాల్సిందే అని ఉషా మేరా కమిషన్ తెలిసి చెప్పింది. అయితే ఆర్టికల్ 341 ద్వారా సవరించి చేయాలని చెప్పేసి అని చెప్పింది. అయితే సుప్రీంకోర్టు మొన్న ఇచ్చే తీర్పు ఈ వాదన లేని తర్వాత ఏం చెప్పిందంటే ఆర్టికల్ 341కు ఈ వర్గీకరణకు సంబంధం లేదు, ఎందుకొరకు లేదు. ఆ రోజు చెప్పింది కూడా సుప్రీంకోర్టే, 5గురు ధర్మాసనం. మళ్ళీ ఈ రోజు చెప్పింది ధర్మాసనం సుప్రీంకోర్టే, 7గురు ధర్మాసనం. ఏమని చెప్పింది? ఆర్టికల్ 341కు ఇది డిస్టర్బ్ చేయదు ఈ వర్గీకరణ. ఎందుకొరకంటే ఇందులో నుంచి ఒక కులాన్ని తీసివేయడమే కానీ ఒక కులాన్ని కలపడమే కానీ జరగట్లేదు. ఓకే, ఆర్టికల్ 341 చెప్పేది అదే, ఒక కులాన్ని కలపాలన్నా ఒక కులాన్ని తీసేయాలన్నా ఆర్టికల్ 341 ప్రకారం జరగాలి. అది కేంద్రానికే ఉంది, పార్లమెంట్కే ఉంది, భారత రాష్ట్రాలకు లేదు, అది కేంద్రం పార్లమెంట్కి ఉంది. ఓకే, అందుకే ఆర్టికల్ 341కి దీనికి సంబంధం లేదు. నెంబర్ 2, 14 అనేదాన్ని ఇక్కడ ఉల్లంఘన జరగట్లేదు, సమానత్వం కోరుతుంది. ఆర్టికల్ 4 క్లాస్ 14 అనేది 4 అనేది సమానత్వాన్ని కోరుతుంది. అదే రకంగా దాన్ని అధిగమించట్లేదు. ఇక్కడ 15, 16 ప్రకారం, 15 క్లాస్ 4 ప్రకారం, 16 ప్రకారం ఇది సభము రాష్ట్రాలు చేసుకునే అధికారణ ఉన్నది. ఆర్టికల్ 15 క్లాస్ 4, 16 ప్రకారము రాష్ట్రాలు చేసుకునే అధికారణ ఉందని చెప్పేసి అని తీర్పిచ్చింది. అది ఏ రకంగా? విద్య, ఉద్యోగ, సామాజిక భద్రత, క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ఎస్సీలోని కులాల మధ్యన కూడా వ్యత్యాసాలు. మాల ఎట్లా దోసుకున్నది, బైండ్లోడు ఉన్నాడు, డక్కలోడు ఎందుకు వెనుకబడిండు, జగ్గలు ఎందుకు వెనుకబడింది, ఇట్లా దీన్ని తెలుసుకోవడానికి ఎంపరికల్ డాటాని తీసుకోమన్నా. ఎంపరికల్ డాటా ప్రకారం మీరు వర్గీకరణ చేసుకోవచ్చు రాష్ట్రాలు, కానీ రాజకీయం కోసం మాత్రం చేసేది లేదు. రాజకీయ లబ్ధి కోసం మీరు ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. ఏ ఆధారంగా చేయాలి? ప్రజెంట్ ప్రభుత్వ లెక్కల ప్రకారం చేయాలి. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తను చెప్పిన సూచనలో 5 రకాలు చెప్పింది. రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజిక పరంగా అన్ని రకాలుగా దీన్ని ఎంపరికల్ డాటా తీయాలి, తీసి దాని ప్రకారం వర్గీకరణ చేయండి అని చెప్పేసి డైరెక్షన్స్ ఇచ్చింది. జరిగిందా? జరిగింది. ఈ తీర్పు అక్కడ ఆగస్టు 1వ తారీఖు 2024 ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తుంది. గంట సేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఏదో అంశాల మీద జరుగుతుంది, అసెంబ్లీ రన్ అవుతుంది. ఈ వార్త వచ్చిన వెంబడే ముఖ్యమంత్రి గారు సటక్కున లేచి అసెంబ్లీలో జరుగుతున్న చర్చను ఆపి ఆ సమయంలో జరుగుతున్న చర్చను బ్రేక్ చేసి 1 గంటను ఈ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కోసం కేటాయించి దీని మీద చర్చ నడిచి ఏమని, మేము స్వాగతిస్తున్నాం, వర్గీకరణ చేస్తాం, సుదీర్ఘమైన మాదిగల 30 ఏళ్ల పోరాటం ఫలితం దక్కింది,
వాళ్ళకు మనం న్యాయం చేయాలి. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నాం, సుప్రీంకోర్టు తీర్పుకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. అవును. ఆ రోజు ఆ సభలో మాల ఎమ్మెల్యేలు ఉన్నారు, మాల మంత్రులు, మాల ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఉన్నాడు అందులో, వివేక్ వెంకట స్వామి కూడా ఉన్నాడు అందులో. ఒక్కరు కూడా లేచి ఆబ్జెక్షన్ చెప్పలే. అది కాంగ్రెస్ పార్టీ, అది కాంగ్రెస్ ప్రభుత్వం, అది కాంగ్రెస్ కున్న నిబద్ధత. మేనిఫెస్టో ఇచ్చినాం, అన్ని చేసినాం. వర్గీకరణ అయింది. వర్గీకరణ అయిన వెంబడే మన అసెంబ్లీలో లేచి చెప్పిన వెంబడే వెంటనే ఏం చేయాలిగా, చట్టబద్ధత ప్రకారం పోవాలి. ఎట్లా ఉపసంఘం వేసి, ఉపసంఘానికి ఎవరిని పెట్టినాం, ఒక రెడ్డి కులస్తుని పెట్టినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్, ఉప మంత్రి వర్గం, మంత్రివర్గ ఉపసంఘం వేసినాక 5 మందితోన రెడ్డి, ఒక మాదిగ ఎవరు దామోదర రాజనరసింహ, ఒక మాల మల్లు రవి, ఒక బీసీ పొన్నం ప్రభాకర్, ఒక ఎస్టీ ధనసరి సీతక్క, ఒక మాల వేసినామా. ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాలు ఓసీ వచ్చినాయి కదా. అన్ని కులాలను కలుపుకొని 5 మందిని కలిపి దాంట్లో మాల ఉన్నారు, మాదిగ ఉన్నాడు, రెడ్డి ఉన్నాడు, బీసీ ఉన్నారు, ఎస్టీ ఉన్నారు. 5 మందితో ఉపసంఘం వేసినాం. 5 మంది ఉపసంఘం ఈ జడ్జిమెంట్ను ముందర పెట్టుకుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ముందు పెట్టుకుని వాళ్ళు ఒక నెల రోజులు చదివారు. 500-600 పేజీలు మొత్తం చదివి వాళ్ళు తీసిరు. ఎంపరికల్ డేటా ప్రకారం వర్గీకరణ చేయాలి. ఎందుకొరకు, ఎలాంటి మళ్ళీ ఈ కేసు మళ్ళీ ఇంకెవరు ఓదిగా ఇక్కడే పరిష్కారం అయిపోవాలి. పోనీకి పోయినా కూడా చెల్లదని చెప్పేసి అని కొట్టేయాల. అటువంటి డాటా ఆధారంగా చెయ్యాలని చెప్పేసి అని ఒక్కడే హైకోర్టు జడ్జి, రిటైర్డ్ జడ్జి షమీం అఖ్తర్, నల్గొండ జిల్లా, నల్గొండ టౌన్, షమీం అఖ్తర్ గారు, మాలోళ్ళ ఇండ్ల మధ్యన మాదిగొళ్ళ ఇండ్ల మధ్యన ఉంటుంది తుర్కవాడ. నల్గొండ టౌన్లో ఆయనను ఒక సాదాసీద ముస్లిం మా కుటుంబం నుంచి వచ్చిన షమీం అఖ్తర్ గారిని, హైకోర్టు రిటైర్డ్ జడ్జి గారిని ఏకసభ్య కమిషన్, ఒక ముస్లిం కులానికి సంబంధించిన ఏకసభ్య కమిషన్ మళ్ళీ ఇంకోని పెట్టలేదు. మళ్ళీ చర్చలు ఒక్కడే పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. పెట్టి అతనికి గడువు ఇచ్చింది. 60 రోజులల్లా నీవు ఈ డాటా ప్రకారం, ఈ ఎంపరికల్ డాటా ప్రకారం మీరు సేకరించి మీ నిర్ణయం చేయండి అని చెప్పేసి చెప్పారు. ఆయన 60 రోజులలో అన్ని జిల్లాలు తిరిగిండు. 8600 దరఖాస్తులు వచ్చినాయి. 8600 చిల్లర దరఖాస్తులు వచ్చినాయి అతనికి. 8626 దరఖాస్తులు వచ్చినాయి. 8000 మందిని కలిసిండు ఆయన. డైరెక్ట్ ఇంటరాక్ట్ అయిన ఆయన. పక్క కులాలను కూడా అడిగిండు ఆయన. అదే ఎంపరికల్ డాటా చేసి ఆయన మళ్ళీ ఒక నెల రోజులు ఎక్స్టెన్షన్ అడిగాడు. 60 రోజులు దాటిన తర్వాత ఒక నెల రోజులు ఎక్స్టెన్షన్ అడిగిండు. అడిగేవరకల్లా ఆయన ఏం చేసిండు, మార్చి 10వ తారీఖు నాడు ఇస్తా అని అన్నాడు. నెక్స్ట్ 10వ తారీఖు ఫిబ్రవరి 10కి ఇస్తానన్నాడు. అయితే కృష్ణమాదిగ గారు ఏం చేసిండ్రు, మాదిగ ఉద్యమాన్ని నడిపిన కృష్ణమాదిగ గారు, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇచ్చిన మందకృష్ణ మాదిగ గారు ఏం చేసిరంటే, ఈ వర్గీకరణ దాని మీద టిఆర్ఎస్ మన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. వర్గీకరణ సుప్రీంకోర్టు జడ్జిమెంటు 24 ఆగస్టులో ఇచ్చింది. ఇప్పుడు 25 ఫిబ్రవరి అవుతుంది. ఇన్ని నెలల గ్యాప్ అయింది. అంటే గ్యాప్ ఎక్కడ జరగలే. అసెంబ్లీలో ప్రకటన వచ్చింది, మంత్రివర్గ ఉపసంఘం వేసినాం, కమిషన్ వేసినాం, ఆ రిపోర్ట్ నడుస్తుంది. ఈయన ఏం చేసాడు, 7వ తారీఖు నాడు సెలవు హైదరాబాద్, 1000 గొంతులు 1,00,000 డప్పులు మొత్తం. మళ్ళీ తెలంగాణ మొత్తం హలతడి మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో మాదిగోళ్ళు కూడా డప్పులు కొట్టడం, సప్పుడు చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ ఎంక్వైరీ నడుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం గొంతు మీద కత్తి పెట్టిండు. ఇట్లా గొడ్డుకోస కత్తి పెట్టిండు. గొడ్డుకోస కత్తిని తీసుకొచ్చి తెలంగాణ గవర్నమెంట్ మీద పెట్టిండు. ఎందుకు పెట్టిండు, నీవు చెయ్యవని కూడా ఆయనే చెప్తుండు. ఏమని, దీనికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అడ్డుపడుతుండు, మన వివేక్ వెంకట స్వామి కుటుంబం అడ్డుపడుతుంది, మల్లు రవి కుటుంబం అడ్డుపడుతుంది, మొత్తం మాలోళ్ళంతా అడ్డుపడుతున్నారు. రేవంత్ రెడ్డి కానీ చేస్తలేడు కనుక నేను 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమం పెట్టినా. ఎవరి మీద, మాల మీద.
రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రభుత్వం మీద అదే చేయనందుకు. అవును రేవంత్ రెడ్డి నువ్వు చేస్తలేవు, అవును నీకు ఈ మాల లీడర్లు అడ్డం పడుతున్నారు. ఎవరు? మీ ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, ఇక్కడ ఉప ముఖ్యమంత్రి కుటుంబం, ఇక్కడ వివేక్ వెంకట స్వామి కుటుంబం, వీళ్ళంతా అడ్డం పడి నీకు వర్గీకరణ కానిస్తలేరు అని చెప్పేసి అని అక్కడ ఇక్కడనే వాళ్ళు ఎవరు అడ్డుపడలే. ఎక్కడ అడ్డుపడ్డట్టు ఎక్కడ లేదు వాళ్ళ స్టేట్మెంట్లు. ఎవరన్నా ఎక్కడన్నా చూపెడతారా? ఎవరు అడ్డుపడలే. మల్లికార్జున ఖర్గే స్టేట్మెంట్ ఇవ్వలేదు, వివేక్ వెంకట స్వామి కుటుంబం వర్గీకరణ వద్దని స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. అవునా కాదు? ఓ వ్యతిరేకించిన మాల సంఘాలు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం తను ఇచ్చిన మాట ప్రకారమే కట్టుబడుకొని ఉన్నది. తనిచ్చిన మాట మీద కట్టుబడి ఉండొచ్చు కానీ ఆ పార్టీలో కూడా మాల సంఘాల నాయకులు ఉన్నారు కదా, మరి అక్కడ ప్రాబ్లం రాయితే బయట ఉన్నారు వాళ్ళ పార్టీలలో. ఎందుకు పార్టీలో ఎందుకు లేరు? ఎవరు ఉన్నారు మాల సంఘం లేరా? వాళ్ళు లేరు. ఇప్పుడు వివేక్ వెంకట వీళ్ళంతా మాల సంఘం కాదు, అది మాలోళ్ళు. మాల సంఘం వేరు, అదే కాళ్ళు వేరు. ఎంతైనా సపోర్ట్ ఉంటది కదా. అది సపోర్ట్ ఉందని ఎందుకు అనుకుంటావు నువ్వు? ఇదే వివేక్ వెంకట స్వామిని మేము అడిగితే ఒకసారి వచ్చిన బయట అడిగితే అది కోట్లు చూసుకుంటాయి. కరెక్టే కదా, ఆయన ఏమో వద్దని చెప్పలేదు కదా. పార్టీ వ్యక్తి తను ఏం చేసిన ఒక మీటింగ్ పెట్టిండు ఫరడ్ గ్రౌండ్ లో. ఏం మీటింగ్ పెట్టిన ఆయన? మాలల అభివృద్ధి కోసం ఆత్మగౌరవ పోరాటం అని పెట్టిండు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటం కాదు అది. ఏమైనా ఉండుకోండి, మనము ఏదైనా కాగితం రూపంగా చూస్తాం, మాట రూపంగా చూస్తాం. కనుక వివేక్ వెంకట స్వామి దీన్ని అడ్డుకోలే. ఎవరు అడ్డుకోలే? కమిషన్ వేసినాం, ఉపసంఘం వేసినాం, కమిషన్ వేసినాం, రిపోర్టు సేకరణ జరుగుతుంది. ఈయన కూడా ఇచ్చాడు. మందకృష్ణ కూడా హైదరాబాద్ జిల్లాలో జరిగినప్పుడు ఇచ్చిండు కదా. మన సీఎం గాడికి వస్తా చెప్తా. నేనేమంటున్నా, ఇది జరిగింది కదా. షమీ అఖ్తర్ గారు రిపోర్టు పూర్తిగా మొత్తం అన్ని తీసుకున్నాడు, పబ్లిక్ కలిసి సమాచారం తీసుకున్నాడు. ఎంపరికల్ డేటా ప్రకారం ఆ రోజు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఏబిసిడి చేస్తే షమీ అఖ్తర్ గారు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 చేసిండు. గ్రూపులు చేశాడు. 3 గ్రూపులు చేసిండు. ఎందుకొరకు 3 గ్రూపులు చేసిరంటే ఇక్కడ డి గ్రూప్ జనాభా లేదు తెలంగాణలో. డి గ్రూప్ జనాభా 6,000. ఇక్కడ ఏ గ్రూప్ జనాభా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1,33,000 ఉండే. ఇప్పుడు 13,000 ఇక్కడ. అవునా? ఇది జనాభా లేదు. ఇంకా నెంబర్ 2 ఇది ఏం చేసినాం దీంట్లో మేము ఈ గ్రూపులలో ఉన్నాయి సేకరించిన ఏవైతే ఉన్నాయో కమిషన్ ఇచ్చిన ఈ గ్రూప్లో డిస్టర్బ్ చేయలే. 33 కులాలను డిస్టర్బ్ చేయలేదు. దీంట్లో ఏ గ్రూప్లో 4 కులాలు అట్లే ఉన్నాయి, బి గ్రూప్లో 10 కులాలు అట్లే ఉన్నాయి, సి గ్రూప్లో 20 కులాలు అట్లే ఉన్నాయి, సి గ్రూప్లో 5 కులాలను, డి గ్రూప్లో 8 కులాలను, ఏ గ్రూప్లో 8 కులాలను షఫ్లింగ్ చేశారు. అంటే ఒక 26 కులాలే అటు ఇటు మారినాయి. ఎందుకు మారినాయి? అదే ఎంపెరికల్ డేటా. ఎందుకు మారినాయి ఇవి? ఇక్కడ పోయినసారి సి గ్రూప్ లో మాలోళ్ళ దాంట్లో తిన్నాం అన్నారు కదా. వర్గీకరణ 4 సంవత్సరాలు జరిగింది. 4 సంవత్సరాల వర్గీకరణ ఉద్యోగాల లిస్టు కూడా తీసుకుంది. ఈ కమిషను 4 సంవత్సరాల అమలైన వర్గీకరణ డేటా ఉంది కదా. వర్గీకరణలో ఉన్నప్పుడు ఈ గ్రూపుల వారీగా ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎవరెవరికి ఎంబీబీఎస్ సీట్లు వచ్చినాయి, ఎవరెవరికి ఇంజనీరింగ్ సీట్లు వచ్చినాయి, వీటన్నిటిని సేకరించింది. దాంట్లో ఏ గ్రూప్లో 1% ఉన్నదిగా. ఈ 4 సంవత్సరాల్లో 4 కులాలకు బొత్తిగా అందలే, 8 కులాలకు వచ్చినాయి. కనుక ఈ 8 కులాలు మీరు ఇక్కడ ఉండదు. ఇందులో లేరా 8? ఇప్పుడు దీంట్లో నుంచి 4 కులాలని బి గ్రూప్ లోకి పంపించారు. 4 కులాలు బి గ్రూప్ లోకి వచ్చినాయి, 3 కులాలు సీలకు పోయినాయి. ఇక్కడ నుంచి పోయినాయి. రెల్లి అంటే ఇప్పుడు అది కూడా ఎంపెరికల్ డాటా అంతే. అంటే ఇప్పుడు దీంట్లో మనం తప్పులు ఎదగడానికి ఏం లేదు. ఇది పర్ఫెక్ట్ గా, ఇది పర్ఫెక్ట్. అంటే ఈ 12 కులాల్లో 4 కులాలు ఇన్నే ఉన్నాయి. ఏవి? బావూరి, చెచాటి, మేతరి, సప్రు. ఇవి పోయినసారి దీంట్లో ఉన్నాయి. అయితే ఇది 1, 2 నెంబర్ 1, 2, 8, 12 ఇందులో ఉన్నాయి. ఈ మిగతా కులాలు అన్నిటిని కూడా ఎత్తి పక్కకు పంపి. ఎక్కడ? రెల్లి సి గ్రూప్ పోయింది, పాకి మోచి మెట్రో సి గ్రూప్ పోయింది, మోసి హడ్డి రెల్లి చచాండి సి గ్రూప్ పోయింది. ఎందుకు సి గ్రూప్ పోయినాయి? ఇవి
ఈడ 1% రిజర్వేషన్ వల్ల మీరు తిన్నారా నాయన, మీరు బాగా ఉద్యోగాలు వచ్చినాయి, మీకు మంచి మంచి సీట్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మీరు సి గ్రూప్లో పోండి. సి గ్రూప్లో నుంచి 3 కులాలని సి గ్రూప్లో నుంచి గో మన్నె, ముండాల, పంబాడ, సంబాన్ ఈ సి గ్రూప్లో నుంచి ఎందుకు లేపింది వీళ్ళను? ఈ మన్నెపోళ్ళు ఆదిలాబాద్ జిల్లాలో ఉంటారు. 29,000 ఏడుంటారు వీళ్ళు? ఆదిలాబాద్ అడవులలో ఉంటారు. ఓకే, ఈ మాలోళ్ళతో పోటీ పడలేకపోతారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళు అంటే గోండ్లు జాతికి ఆ జాతికి సంబంధించిన వాళ్ళు కాదా వాళ్ళు? అంటే సేమ్ అదే లైఫ్. ఓకే, రైట్. అయితే వీళ్ళు నీవు ఇక్కడ ఉండలేవు, మీరు ఇక్కడ ఉండలేరు, మీరు మీ చేత కాదు, ఇక్కడ పోటీ చేయలేరు, మీరు మీరు అది చేయలేరు. అయితే వీళ్ళని లేపి ఈ 3 కులాలను తీసుకొచ్చి ఏలో పెట్టారు. అంటే మాదిగల నుంచి 4, ఇక్కడ 4 ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ మాదిగల నుంచి బి గ్రూప్లో ఉన్నాయి చూసినావు, బి గ్రూప్ నుంచి 8 కులాలు వచ్చినాయి ఇక్కడ. పోయినసారి ఈ గ్రూప్లో 18 ఉన్నాయి కదా, ఈ 18లో 7 కులాలను లేపినాం ఇక్కడ నుంచి. షమీన్ అఖ్తర్ గారు ఇక్కడ నుంచి బి గ్రూప్ నుంచి 7 కులాలను తీసిండు బయటికి. ఎందుకు తీసిండు? ఎవరు వాళ్ళు? డక్కలోళ్ళు, మన బుడగ జంగం వాళ్ళు, ఆ తర్వాత మన మాతంగి, మన మాంగు గరోడి, మన మాతంగి, మాంగు గరోడి, మాంగు, కొలుపుల వాండు, ఆ తర్వాత జగ్గలి, డక్కలి వార్, బుడగ జంగం 7 కులాలను తీసుకొచ్చి బి నుంచి లేపుకొని వచ్చి ఏలో పెట్టారు. ఎందుకు పెట్టారు? ఏలో మావి రేకులు మాది వాళ్ళవి, ఇది పూరి గుడిసెలు, ఈ మొత్తం పోటీ పడలేకపోతున్నారు కనుక నీ పూరి గుడిసెలు దాంట్లో కోరా నాయన అని చెప్పేసి ఇక్కడ లేపుకొచ్చి ఇక్కడ ఇక్కడున్న 7 కులాలను తీసుకొచ్చి పూరి గుడిసెలు లిస్ట్ ఇది. ఇప్పుడు షమీ అఖ్తర్ గారు తయారు చేసిన ఏ గ్రూపు పూరి గుడిసెలు లేదు, ఏది లేదు వీళ్ళకు. దారిద్ర్యకు బాగా దిగువన. ఎట్ట చెప్తున్నాను ఏమాట అంటే, మాదిగోళ్ళు అంటరానోళ్ళుగా చూసే వ్యక్తులు డక్కలోళ్ళు. మళ్ళీ ఇందులో అట్లా కూడా చూస్తారా? ఓకే. డక్కలోళ్ళకు గుడిసె కూడా గతి లేదు, వాళ్ళు కవర్లు కప్పుకొని ఉంటారు. ఆయన కూడా మిమ్మల్ని తక్కువగా చూస్తారు. మమ్మల్ని తక్కువ చూస్తాం. ఓకే, వాళ్ళని. ఓకే, అర్థమైందా? అంటే డిస్క్రిమినేషన్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అన్నారు చూడు. ఈ కులముల పుట్టి కూడా ఇదే కులపులతోనే కూడా అవమానాలకు గురవుతున్న కులాలు, అదే ఎంపరికల్ డాటా. ఓకే. సో అయితే 59 కులాలలో కూడా ఇలా వాళ్ళే అరిచివేతకి గురవుతున్నారు. ఓహో, వాళ్ళను లేపి ఏలబెట్టి ఏ అనేది పూర్తిగా లేని వాళ్ళు. అది ఫస్ట్ అంటే అది అంటే దీంట్లో మళ్ళీ రెల్లింది. ఈ రెల్లిని తీసుకుపోయి సీలు ఎందుకు పెట్టిర్రు అంటే, వీళ్ళు ఆంధ్ర నుంచి వచ్చిండ్రు, ఇక్కడ వీళ్ళు సింగరేణిలో పనిచేస్తున్నారు, నౌకర్లు చేస్తారు, వీళ్ళు బాగా మంచి వీళ్ళ పిల్లలు డాక్టర్స్ చదువుకున్నారు, ఆర్థికంగా బాగానే సెటిలర్స్ ఇన్ తెలంగాణ. ఆంధ్ర నుంచి వచ్చిన వీళ్ళు సెటిలర్ పీపుల్ వీళ్ళంతా. అసలు తెలంగాణలో రెల్లి జాతి లేదు, వాళ్ళు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ వచ్చినారు. వీళ్ళని తీసుకుపోయి ఇక్కడ పెట్టారు. ఎందుకు తీసుకుపోయి సీలో పెట్టారంటే ఆర్థికంగా కొంచెం ఉన్నారు కాబట్టి డీలో కేటగిరీలో వచ్చింది. అర్థమైనా? ఆ తర్వాత ఇప్పుడు మాకు అయితే ఇక్కడ ఏంటంటే కులాల వారీగా ఎవరు ఏ కేటగిరీని డిసైడ్ చేసి పర్ఫెక్ట్ గా ఇచ్చినటువంటి అంతే లిస్ట్. అది ఎందుకు చేసింది పర్ఫెక్ట్ గా? 26 కులాలని. ఇప్పుడు ఈ 33 కులాల జనాభా 50 లక్షలు. తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుత జనాభా 2011 సెన్సెస్ ప్రకారం ఎంతమంది? ఎస్సీల జనాభా 52 లక్షలు. మొత్తం టోటల్ గా మొత్తంగా ఎస్సీల జనాభా 52,63,000 చిల్లర. 52,63,000 ఈడ తెలంగాణలో. అయితే దీంట్లో ఈ 33 కులాలు 33 కులాలను ఏం డిస్టర్బ్ చేయలే. ఈ వర్గీకరణ చేసిన కులాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ డిస్టర్బ్ చేయలే. మాదిగలు 10 కులాలు దీంట్లోనే ఉన్నాయి. బీలా మారిన వల్ల 7. దీంట్లో డోర్ అని ఒకటి సి గ్రూప్ పోయింది. బి గ్రూప్ నుంచి డోర్ అనే ఒక కులం ఉంటుంది. డోర్ వీళ్ళు ఎవరు తెలుసా? ఈ డోర్ అనేటోళ్ళు ఇప్పుడు మహారాష్ట్ర సుశీల్ కుమార్ షిండే ఆ కులం ఇది. కనుక నీవు రేకులిల్లోడి కావు, నీవు దాబాయిల్లోడివి, నీవు దాబా ఇంట్లో కోకడానికి అర్థమైంది. అయితే మొన్నటి అంతకు ముందు ఉన్న డాటా ప్రకారం
ఇప్పుడు సిలో ఉన్న వాళ్ళనేమో ఏ దగ్గర తీసుకొచ్చారు, కొన్ని కులాలు షఫిల్ చేశారు. బిలో ఉన్న వాళ్ళని డీలో ఉన్న వాళ్ళు కూడా ఏకి తీసుకొచ్చారు. ఓకే, ఏలో ఉన్న వాళ్ళని కూడా డీలో పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ఇది ఎంపెరికల్ ఒరిజినల్ ఒరిజినల్ మార్చడానికి లేదా ఇంకా లేదు, ఇక మళ్ళీ షఫిల్ చేయడం లేదు. కృష్ణమాదిగా పంచాయతీ. ఇప్పుడు ఇది కూడా తప్పు అన్నాడా? ఇది తప్పంటుంది కనుక 20 రోజులు వచ్చింది. మళ్ళీ ఈ రోజు 20 రోజులు అంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఈ వర్గీకరణ వచ్చిన తర్వాత ఇప్పుడు కృష్ణమాదే గారు ఈ మన షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ తిరిగింది కదా జిల్లాలో, తిరిగారు. అప్పుడు అందరు ఇచ్చారు, నేను కూడా ఇచ్చిన, మందకృష్ణమాదే కూడా ఇచ్చిన. హైదరాబాద్ డిస్టిక్లో పెట్టినప్పుడు, కలెక్టరేట్లో పెట్టినప్పుడు అప్పుడు తెలియదా ఇవన్నీ ఎక్కడెక్కడ పెట్టాలని. ఆయన రిపోర్ట్ ఉంది, ఏమీ లేదు. ఇక దీని గురించి ఇచ్చాడు. సో ఇప్పుడు బీసీ వర్గీకరణ దీని గురించి ఇచ్చాడు ఆయన. ఓకే, ఏమని పోయినసారి 7 వచ్చింది కదా, 6 వచ్చింది కదా, దీని గురించి ఇచ్చాడు ఆయన. ఆయన ఇవ్వచ్చు కదా ఆ రోజు. ఈ రోజు 20 రోజులు పని తప్పేది కాదు కదా. అంటే నీకు బయటికి తీసిన తర్వాత డౌట్లు వస్తాయా? ఓకే, అంటే షమీమ్ అఖ్తర్ గారు ఒక జడ్జి, ఇంకోటి మారుమూల పల్లె నుంచి వచ్చి. సరే ఇప్పుడు మనకు ఇప్పుడు మళ్ళీ కాల పరిమితి పెరిగింది దాన్ని డిసైడ్ చేయడానికి. సో ఇప్పుడు మరి ఆ కులస్తులకు సంబంధించినటువంటి పెద్దలను కూర్చోబెట్టి ఒక మీటింగ్ ఏర్పాటు ఎందుకు పెడతారు? షమీమ్ అఖ్తర్ గారు ఏం చేసి కుల పంచాయతీ అండి ఇది. అదే అంటున్నా, వీళ్ళ జనాభా ఎంత? ఇప్పుడు 53 కులాల జనాభా, ఇప్పుడు 33 కులాలు పాత కులాలు అట్నే పెట్టినాం. అట్నే పెట్టిండు ఆయన. ఓన్లీ 26 కులాలనే ఎంపరికల్ డాటా తీసుకుంటాను చేసి షిఫ్టింగ్ చేసి ఇట్లా మార్చిండే. మార్చి ఏలో 15 పెట్టి, గ్రూప్ 1లో 15 పెట్టాడు, గ్రూప్ బిలో 18 పెట్టాడు, గ్రూప్ సిలో 26 పెట్టాడు. డి లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం అదే. మరి ఇప్పుడు మొన్నటిదాకా అన్ని రకాలుగా రిజర్వేషన్లు కానీ, మంచి పదవులు కానీ, మంచి ఉద్యోగాలను అందుకున్న వాళ్ళు ఇప్పుడు డీలోకి పోమంటే ఎట్లా పోతారండి? ఏమంటున్నాను, నీవెవరు పోనానికే. ఓకే, సో దాన్ని కంపల్సరీ తలగాల్సిందే. సో మరి అది కోర్టుకి వెళ్తే కోర్టు ఇచ్చిన తీర్పు వెళ్ళదు. కోర్టు తీర్పు డైరెక్షన్ ప్రకారం ఎంపరికల్ డాటా. అదే అంటున్నా నేను. దానికైనా తలగాల్సిందే. కృష్ణమాది ఇంకోటి కృష్ణమాదిగా అయినా ఇప్పుడు దానికైనా సరే కానీ ఆయన మొండిగా వాదిస్తుండే. ఏమని? మాదిగోళ్ళు కోర్టు తీర్పు ఇచ్చినాక మాదిగోళ్ళు పబ్లిక్ లా, కోర్టులో కాదు ఆయన వాదిస్తుంది, పబ్లిక్ లా. ఈయనకి ఏమైనా డౌట్ ఉంది దీని మీద కొట్టుకోమని. నేను కృష్ణమాదికి చెప్తున్నాను, ఈ షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన ఈ రిపోర్టు రాంగ్ అయితే కోర్టును ఆశ్రయించు. షమీమ్ అఖ్తర్ గారు చేసింది మాదిగలకు అన్యాయం చేసిండు, 11% ఇవ్వాలని అంటున్నావుగా. ఉన్నదే 15, ఉన్నదే 15. దాంట్లో మాదిగోళ్ళు 32 లక్షలు, 32 లక్షలు 30,000. క్లియర్ గా నేను అబద్ధం చెప్పలేదు. ఇదండి 2011 సెన్సెస్. ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన లెక్క. ఓకేనా? ఇగో ఇది తెలంగాణ, ఈ గ్రీన్ కలర్ ఉన్నది తెలంగాణ, ఇది ఆంధ్రప్రదేశ్. ఇది 2011 జనాభా లెక్కలు, కేంద్ర ప్రభుత్వం చేసిన జనాభా లెక్కలు. ఈ జనాభా లెక్కల ప్రకారమే వర్గీకరణ జరిగింది. ఈ జనాభా లెక్కల ప్రకారమే వర్గీకరణ జరిగింది. ఇది వేరేది కాకి లెక్కలు కాదు, దీని ప్రకారమే. దీంట్లో మాదిగోళ్ళ జనాభా ఎంత ఉందండి? 32,33,642 సింగిల్ క్యాస్ట్. ఈలకు తోడుగా 17 కులాలు వచ్చినాయి. మాదిగలకు తోడుగా ఉప కులాలు వచ్చినాయి. పెట్టినాం వాటిని. ఎన్ని? 17 వచ్చినాయి. మొత్తం 18 కులాలు. ఒకటి మాదిగా, మిగతా 17 కులాలు వచ్చేసినాయి కదా. అవి ఎంత జనాభా? మొత్తం 30,000 కూడా లేరు. ఈ 30,000తో పాటు మీ అంతా 32 లక్షల 32,33,642 మేము. ఓకే, ఈ 17 కులాలకు సంబంధించిన 30,000 మంది లేరు కనీసం. అయితే ఇప్పుడు మేము ఎంత వచ్చినాం? 32,74,317. మొత్తం 18 కులాలు కలిపితే. అది ఎవరు? మాదిగలు ఓన్లీ 32 లక్షల ఏవైతే ఉన్నదో 32,33,642 మా ఒరిజినల్ ఫిగర్. మాది 2011 ప్రకారం ఒక సింగిల్ క్యాస్ట్ మాదిగా. మాకు కలిసి వచ్చిన కులాలు ఎన్ని? 17 కులాలు కదా. ఈడ ఎంత ఉంది? మాకు 33 వచ్చింది. 33 లక్షలు వచ్చింది. ఈడ 33,000 వచ్చింది కదా. ఈడ ఇప్పుడు 74 అంటే 11,000 వచ్చింది. 31,000 వచ్చింది. మాకు ఈ ఎక్కడ ఏవి అంటే ఈ ఇందులో నుంచి మాకు పాత 10 కులాలు, తర్వాత 4 ఏ నుంచి వచ్చినాయి, 4. ఆ తర్వాత 1 సి నుంచి వచ్చింది. ఎవరాళ్ళు? సి ఎల్లమ్మ వాళ్ళు.
ఓకే. వీళ్ళు పోయినసారి మాలలో దాంట్లో ఉన్నారు ఎల్లమ్మ. ఓ. ఇప్పుడు మాదిగల దాంట్లోకి వచ్చారంటే వీళ్ళది గుడిసి వీళ్ళది పెంకుటిల్లు కనుక పెంకుటిల్లు ఇళ్ళ పక్కకు తీసుకొచ్చారు. 50 ఇళ్ళు అక్కడ పెట్టలేదు. మా పక్క మా దగ్గర తీసుకొచ్చారు ఎల్లమ్మ అన్న. అయితే దీని నుంచి ఒకటి కానీ అన్న ఇప్పుడు నిజంగానే షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన ఈ రిపోర్ట్ కనుక ఒరిజినల్ అని ఒరిజినల్ అని మరి ఎలాగా మీరు ఎలా నమ్మించబోతుంది కాంగ్రెస్ పార్టీ? అంటే ఇప్పుడు ఏదైతే మరి ఇదే మీ కులాలకు సంబంధించిన ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నాడు కాబట్టి మందకృష్ణ మాదిగా, మరి మీరు ఎలాగ దాన్ని? నేనేమంటున్నా, మందకృష్ణ మాదిగ గారు ఒక ఉద్యమకారుడు. ఉద్యమంలో డిమాండ్ చేసేంత వరకే ఉంటుంది. డిమాండ్లు ఎట్లా నెరవేర్చాలనేది ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి, కోర్టులు నిర్ణయిస్తాయి, కమిషన్లు నిర్ణయిస్తాయి. సో అందుకనే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రాజకీయాలను పక్కన పెట్టి ఆర్థిక అసమానతలు చూసి, కుల అసమానతలు చూసి, ఎడ్యుకేషన్ చూసి, ఎంప్లాయ్మెంట్ చూసి, రాజకీయం చూసి, పదవులు వచ్చినాయి రాలేదు ఇవన్నీ చూసి ఎంపరికల్ డాటా ప్రకారం చెయ్యండి అని చెప్పింది. సో దాని ఎంపరికల్ డాటా ప్రకారమే చేశాడు ఆయన, అంతే అనుకుందాం. కానీ ఇప్పుడు మరి దీన్ని వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. రాజే గొప్పనా మొండి గొప్పనా అంటే మొండే గొప్ప. కానీ ఇప్పుడు దీన్ని అక్కడున్న జనాలను రెచ్చగొట్టే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన చేస్తుంది అదే పనిగా. ఇప్పుడు ఇన్ని రోజులు మాదిగల మీటింగ్ పెట్టిన ఆయన, ఇప్పుడు ఎవరు మీటింగ్ పెట్టింది తెలుసా? వర్గీకరణ అయిన తర్వాత అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసిన తర్వాత ఎవరు మీటింగ్ పెట్టి, మాలా నేతకాని వెంకటేష్ నేత మాజీ ఎంపీ, వీళ్ళ జనాభా ఎక్కడ తెలుసా? వీళ్ళు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, వీళ్ళు సింగరేణి బెల్ట్ ఏరియాలో ఉంటారు. వీళ్ళంతా ఎంప్లాయీస్. నేత కానులు వీళ్ళు ఎమ్మెల్యే కూడా అయినరు పోయినసారి. ఎవరు? బెల్లంపల్లి ఎమ్మెల్యే మన ఎవడు దుర్గం చిన్నయ్య నేత కాని, మొన్న వెంకటేష్ నేత కాని. వీళ్ళందరూ ప్రజలకు సక్రమంగా లేరు కనుక తీసి కూడా కొట్టేశారు. మా కాంగ్రెస్ని గెలిపించారు, వివేక్ వెంకటస్వామిని గెలిపించారు, ఆయన కొడుకుని గెలిపించారు. ఇప్పుడు ఈయన కోపం ఏంది? నేత కానుడు బీజేపీ నుంచి నిలబడ్డ గోమాత శ్రీనివాసు ఓడిపోయిండు. కానీ ఇదే వివేక్ వెంకటస్వామి నేత కానులకు కార్పొరేషన్ కావాలని, నేత కానులు బాగు చేయాలని చెప్తున్నాడు. మళ్ళీ ఈ బాగు చేయాలని చెప్తున్నాడు, నేత కానులకు ఎందుకు ఓట్లు వేయలేదు అంటాడు ఈయన. కొడుకు ఎంపీగా నిలబడాడు కాంగ్రెస్ పార్టీ. ఇదెక్కడి పంచాయతీ? అయితే నేనేమంటున్నా, ఇట్లా ఇప్పుడు మాలలో మీటింగ్ పెట్టాడు, నేతకానుల మీటింగ్ ఒకటి, ఓలియదాసురుల మీటింగ్ ఒకటి, మాంగ్లో మన ఎవరు మహర్షి మీటింగ్ ఒకటి, అంబేద్కర్ కులం. అంబేద్కర్ ఈ దేశంలో దళిత వర్గాలకు రిజర్వేషన్స్ ఇస్తే ఈ ఏబిసిడ్లలో మాంగుకు అన్యాయం, మహర్కు అన్యాయం జరుగుతుంది అని నేను వాళ్ళ కోసం కొట్లాడుతున్నా, అంబేద్కర్ కులం కోసం కొట్లాడుతున్నా అని చెప్తాడు ఈయన. అర్థమైందా? అంటే ఈరోజు ఈ మహర్ అనే కులం సి గ్రూప్లో ఉంది. 20 కులాలు అట్నే ఉన్నాయి, 5 కులాలే సెప్లింగ్ అయినాయి అక్కడిక్కడ. అంటే ఇవి కూడా ఎందుకైనాయి అంటే ఆర్థిక అసమానతలు. 4 సంవత్సరాలు జరిగిన వర్గీకరణ ఫలాల్లో ఈ కులాలకు అందలేదు కనుకనే ఈ కులాలను సెటిలింగ్ చేస్తున్నాము, మిగతా కులాలకు అందినాయి. ఆ అన్యాయం, ఆ 4 సంవత్సరాల్లో అన్యాయం జరిగిన ఈ కులాలకు మళ్ళీ ఈ వర్గీకరణలో అన్యాయం జరగద్దు. రైట్, దట్ ఈస్ ఎంపరికల్ డాటా. సరే, ఇప్పుడు కోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తున్నాం అంతే. కోర్టు తీర్పు ఎక్కడిది ఇంకా లేదు. అంటే దీని మీద కూడా మరి వాళ్ళు కోర్టుకి వెళ్తే ఒకవేళ ఏమన్నా మందకృష్ణ వెళ్ళమంటున్నది. ఇది 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 తప్పైతే ఈ షమీ అఖ్తర్ గారు ఇచ్చిన వర్గీకరణ, ఇప్పుడు షమీ అఖ్తర్ గారు ఇచ్చిన ఒరిజినల్ డాటా అనుకుందాం, ఇది ఎంపెరికల్ డాటా. మరి కోర్టు ప్రూవ్ చేసిందా? కోర్టు అంగీకరించిందా? కోర్టుకు సంబంధం లేదు. ఇప్పుడు ప్రభుత్వం, హైకోర్టు, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 7 ధర్మాసనం చెప్పిన తర్వాత కూడా దాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది కమిషన్ ఏర్పాటు చేసుకోండి, ఆ కమిషన్ ఏం చెప్తే అంతే కదా. అయితే ఇంకోటి, ఈ వర్గీకరణ వద్దు అని చెప్పేసి అని మాలో ఒక 17-20 మంది రివ్యూ పిటిషన్ వేసారు సుప్రీంకోర్టులో 7 ధర్మాసనాన్ని. అప్పుడు 7 ధర్మాసనం దాన్ని తీసుకుంది, నెంబరింగ్ అయింది, తీసుకొని ఒకటే మాట చెప్పింది, ఇంకొకసారి వేయొద్దు, వేసారు మీరు తప్పు చేసారు, ఇంకోసారి వేయొద్దు. ఇది ఏ డిస్టర్బ్ లేనిది, ఇది సోషల్ జస్టిస్. ఇది ఈ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ అనేది చిట్ట చివరి ఉన్నోడు కూడా అందియాలని అంబేద్కర్ చెప్పిండు. అది అందకపోతే లాభం లేదు, నేను ఇచ్చిన ఫలాలు లాభం లేదు అన్నాడు ఆయన. ఆ చిట్ట చివరికి అందించడమే ఎంపరికల్ డాటా. ఈ ఎంపరికల్ డాటా ప్రకారం అందరికి న్యాయం జరిగే అవకాశం ఉందా? అందరికి, ఎవరు కూడా మిస్తాడు. కనుక కృష్ణమాదిగ గారు, మీకు పేరు రాలేదనో, మీ 1,00,000 డప్పులు మోగలేదనో, ఏదో బాధపడి, లేకపోతే మీ నరేంద్ర మోడీ గారికి లాభం జరగలేదనో మీరు ఫీల్ అయ్యి మాదిగోళ్లకు దయచేసి అన్యాయం చేయకండి. మీ మీద గౌరవంతోన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
మీరు ఒక మెమరణం ఇచ్చారు ఆయనపై. అవును. ఎవరిని ఎంట పెట్టుకొని పోయారో మాలోళ్ళని ఎంట పెట్టుకొని పోయినాం. ఇన్ని రోజులు మాదిగల కోసం కొట్లాడిన నీవు మాదిగలకు న్యాయమైన వాట వచ్చేవారు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా మాలలో వెళ్ళారనేది. ఆ మాలలో వెళ్ళిపోయింది. ఇన్ని రోజుల కిందట ఎవరు అన్యాయం చేసిన ఇదే మాలలు. మాదిగలకు అన్యాయం చేసిన వాళ్ళు ఎవరు ఆయన అంటే మాలలు అన్నావు. అవును. ఇప్పుడు మాదిగలకు న్యాయం జరిగింది. వాస్తవానికి ఈ యొక్క 7 కులాలు ఉన్నాయి చూసినావా, బి గ్రూప్ నుంచి ఇక్కడ వచ్చినాయి. వాళ్ళకు 77.74% వచ్చింది. అంటే 75% వచ్చేసింది. 1% లో 75 పైసలు ఇలా వచ్చినట్టే. అంటే ఈ 9.75 అంటే 10% రిజర్వేషన్ వచ్చింది మాదిగలకు, బి గ్రూప్ లో ఉన్న వాళ్ళకి. ఇక్కడ పోయిన వాళ్ళు కూడా మాదిగొల్లే. ఇక్కడ ఉన్నదే 15. ఈ 15లో 7 మాదిగొల్లమే ఉన్నాయి. అంటే మాదిగలకు ఎక్కడ అన్యాయమైందే? ఉన్నదే 15%. పంచితే మన పాపులేషన్ ప్రకారం ఇంత వచ్చింది. నీవు అన్నట్టు 5% మాలోళ్ళకి ఇయ్యలే, 15 లక్షలకి ఇయ్యలే. ఎన్ని లక్షలకి ఇచ్చారు వీళ్ళు మాలోళ్ళకు? మాలోళ్ళకి ఎంత ఎంత ఇచ్చారంటే 17,21,682. ఒరిజినల్ మాలోళ్ళ జనాభా ఎంత? 15,27,143. ఒరిజినల్ 2000 సెన్సెస్ ప్రకారము 11 ప్రకారము 15,27,143 మాల సింగిల్ క్యాస్ట్. మళ్ళీ మిగతా ఈయన ఏమంటాడు కృష్ణమాది, ఈ 15 లక్షలకు 5 ఇచ్చిండు అంటాడు. 15 లక్షలకు 5 ఎందుకు ఇచ్చిర్రా నాయన? ఈయన మొత్తం 25 కులాలు కలిసినాయి. ఈ 25 కులాల జనాభాను కలిపితేనే 17,71,682. దీనికి ఇచ్చిర్రు 5%. 15కి 5%. ఇప్పుడు ఈయన ఏమంటాడంటే దాంట్లో ఈ నేతకాణంలో ఉన్నామంటారు, వీడు ఉన్నామంటుండు, వాడు ఉంటాడు, వాడు నీవెవడో నీవెవడో చెప్పనీకే. దాని ఎంపరికల్ డాటా ఉంది, దానికి ఆధారం. కనుక నీ మీద గౌరవంతోన రేవంత్ రెడ్డి గారు 20 రోజులు గడువు నీకు ఇచ్చు. నీవు గతంలో ఏం చేసినావు? వర్గీకరణలో ఆలస్యం అవుతుందని డప్పులు మోగిస్తానన్నావు. ఇప్పుడు నీవే ఆలస్యం చేయబడుతుంది కదా. వాళ్ళు రేపు 20 రోజుల డాటా వచ్చినప్పుడన్నా వాళ్ళు దాన్ని స్వాగతిస్తారు. ఇంకోటి 20 రోజులు గడువు వచ్చింది మళ్ళీ. ఇప్పుడు ఈ 20 రోజులలో ఆయన చట్టం చేస్తున్నాడు. ఎవరు? ముఖ్యమంత్రి. ఇప్పుడు నీ దిక్కు నుంచి 20 రోజులు ఇప్పుడు ప్రాసెస్ గ్యాప్ వచ్చి, అంటే ఇప్పుడు దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు నీవే అంటావు. దాన్ని అడ్డుకుంటుంది మళ్ళీ నీవే. నీదెక్కడి పోరాటం, నీదెక్కడి కథ? దయచేసి కృష్ణమాది అన్న గారు మీరు అర్థం చేసుకోండి. దయచేసి మనకు ఫలాలు అందినాయి, న్యాయం జరిగింది. నిజానికి చెప్తున్నాను, 2011 జనాభా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది. మళ్ళీ 2011 తర్వాత జనాభా లెక్కలు చేయలే కేంద్ర ప్రభుత్వం. 2021లో చేయాల్సి ఉండే, అప్పుడు కరోనా ఉంది చేయలే. ఇప్పుడు 2026లో చేస్తుంది. ఆ జనాభా వచ్చిన తర్వాత మన పాపులేషన్ పెరుగుతుంది. అప్పుడు 12% మాదిగలకు రిజర్వేషన్ పెంచుకుంటే ప్రభుత్వం పెంచాల్సిందేగా. జనాభా నిష్పత్తి పెరిగితే మన వాటా పెరుగుతుంది. అంటే రిజర్వేషన్ కూడా 18 కావాలి. మళ్ళీ 15 మంది కదా, అప్పుడైనా సరే మళ్ళీ 15 మంది వస్తుంది. కనుక 15%లో కరెక్ట్గా 10% రిజర్వేషన్ మాదిగలకు వచ్చింది. మాలలకు 5% వచ్చింది. మిగతా సోదరులకు అందరికీ 25% వచ్చింది. సో దాన్ని స్వాగతించాలి మనం. నీవేదో నీకు పేరు రాలేదని, నీ డప్పు మోగలేదని, లేకపోతే నీ బీజేపీకి లాభం జరగలేదని నేను పోరి గిల్లి పంచాయతీ పెట్టి పండుకున్న మాలోళ్ళని లేపుతున్నాను. వాళ్ళతోనే మీటింగ్ పెట్టి ఏం కర్మ ఇది నాన్న. దయచేసి ఇటువంటి శాస్త్రాలు చేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ, షమీ అఖ్తర్ గారి వర్గీకరణ రాంగ్ అయితే నువ్వు కొట్టుకోవచ్చు. ఇది ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఈ యొక్క షమీ అఖ్తర్ ఇచ్చిన వర్గీకరణ రాంగ్ అంటే కన్నా, ఒకవేళ నువ్వు రాంగ్ అని ఆయన బెదిరించి ఏమైనా అక్కడిక్కడ కదిపినావు అనుకో, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తప్పినట్టు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తప్పినట్టయితే అది చెప్పింది ఆల్రెడీ 5 పాయింట్ ఇచ్చింది. ఈ నీ నేత కానూన్ తీసుకొచ్చి సపరేట్ పెట్టు, లేకపోతే ఈ ఎల్లాయని తీసుకొచ్చి ఈడబెట్టు, ఈయన తీసుకుపోయి ఆడబెట్టు అంటే అది ఎంపరికల్ డేటాకి యాంటీ అవుతుంది. ఎందుకంటే పర్ఫెక్ట్ డేటా కాబట్టి దాన్ని మార్చడానికి లేదు. ఇంకా ఈయన ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసిన అసలుకే ఎసురు వస్తుంది. కృష్ణన్న దయచేసి సరే నీకు టైం వచ్చింది కనుక ఇవ్వండి, కానీ మొండి వాదనలు చేయకండి. మొండి వాదనలు చేసి అసలు దానికే ఈ ఎసురు పెట్టే కార్యక్రమం చేయకండి. మళ్ళీ మన వర్గీకరణను కొట్టువేసే కార్యక్రమానికి పెట్టకండి అని చెప్పేసి అని విజ్ఞప్తి చేసుకుంటున్నా. ఏయో ఛానల్ వారందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఇంకేమైనా ఉంటాడు. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. దాని మీద పూర్తి అవగాహన వచ్చింది కాబట్టి చూద్దాం దీని మీద మళ్ళీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది టెలికాస్ట్ అయిన తర్వాత, అప్పుడు మళ్ళీ మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ సతీష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా అంటే
షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే ఎంపెరికల్ డేటా ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి మీరు పునఃపరిశీలించండి మందకృష్ణ గారు. దాన్ని ఆలోచన చేసి మీ సంఘ పెద్దలందరితో కూడా కూర్చుని ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకుంటే మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మీకు అవగాహన లేదని కాదు, బట్ దాంట్లో ఏమన్నా మీకు తప్పులు అనిపిస్తే అందరితో ఒకసారి చర్చించండి, అంతే తప్ప దాన్ని మొత్తానికే రాంగ్ అంటే కాదు. ఎందుకంటే ఆల్రెడీ అది కోర్టు పరిధిలో లేదు, అది దానికి ఒక కమిషన్ వేశారు, ఆ కమిషన్ నుంచి అది డిక్లేర్ అయింది. కాబట్టి దాని గురించి ఒకసారి ఆలోచించమని మా ఏటీవీ ద్వారా కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓటు స్టూడియో.